10 నాణెంపై అనాసక్తి ఎందుకు? 10 రూపాయల నాణెంలను చాలామంది తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించిన 10 నాణెంలను దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్నాయంటూ ప్రకటించిన చాలామంది అవగాహన లేక తీసుకోవడం లేదు. ప్రజల సౌకర్యార్థం 10 రూపాయల నోటు స్థానంలో 10 నాణెములను అందుబాటులోకి తీసుకురాగా కొత్తలో విరివిగా చలామణి అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 10 రూపాయల నాణెములను చూస్తూనే తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. కేవలం రైల్వే స్టేషన్లో రైలు టికెట్ తీసుకోవడానికి చిల్లర అవసరం సందర్భంలో 10 రూపాయల నాణెములను తీసుకుంటున్నారు. మిగతా ఎక్కడ నాణెములను తీసుకోవడం లేదు. పలు డిజైన్లలో 10 నాణెములు 2009, 2017 సందర్భంలో 10 రూపాయల నాణెములను విడుదల చేశారు. సందర్భాన్ని బట్టి అవి పలు డిజైన్లతో విడుదల చేశారు. సాధారణంగా 10 రూపాయల నోట్లు ఎక్కువగా చేతులు మారే కొద్దీ అవి త్వరగా పాడవుతుంటాయని, దీన్ని అధిగమించేందుకు ఆర్బీఐ మిగతా నాణెములతో పాటు కొన్నేళ్లుగా 10 నాణెములను ముద్రిస్తోంది. ఎందుకు మొదలైందో, ఎలా మొదలైందో తెలియదు కానీ 10 నాణెములు చెల్లదన్న అపోహ ప్రజల్లో ప్రబలింది. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కొన్నేళ్లుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఏ డిజైన్, ఏ ఆకృతిలో ఉన్న 10 రూపాయల నాణెం అయినా చెల్లుతోంది అని, వాటిని తీసుకోవడానికి నిరాకరించొద్దు అని ఆర్బీఐ స్పష్టం చేస్తుంది. అలా నిరాకరిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులని కూడా ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. సాధారణంగా కూరగాయల వ్యాపారాలు, కిరాణా బట్టి కొట్ల, చిన్న చిన్న ఓటర్ల వర్తకులు చిల్లర నాణెములను కొరతతో ఇబ్బంది పడుతుంటారు. 10 నాణెములు చెల్లుతాయని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతోంది ఆర్బీఐ. ప్రజలు 10 రూపాయల నాణెములను వినియోగించుకోవాలని కోరుతుంది. మరి చూశారు కదండి, మీరు కూడా 10 రూపాయలు ఎక్కువ చేతులు మారే కొద్దీ అవి చినిగిపోవడం లేక పాతబడి పోవడం ఇలా జరుగుతుంది. మరి మీరు కూడా 10 నాణెములను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుతుంది మన ఛానల్.
సేవ.